అయితే చిన్న పిల్లలు వాళ్ళ వర్క్ కూడా అట్లీస్ట్ 13 సంవత్సరాల పిల్లల వరకు కూడా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోకుండా వాళ్ళు ఆ వర్క్ చేయాలి అంటే తల్లిదండ్రులు లేకుంటే టీచరు ఒక ట్యూటర్ హెల్ప్ కావాల్సిన విధంగా సిలబస్ అనేది ఉంటుంది. కనుక పాత రోజుల్లో అయితే ఇలా ఉండదు. ఎక్కువ ఆటలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా అక్కడ సిలబస్ అనేది కరికులం అనేది ఉంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ అని చెప్పి ఎక్కువ సిలబస్ ప్రిస్క్రైబ్ చేసి అసలు ఆటలకి, వికాసానికి, వినోదానికి అసలు ప్రయారిటీ ఇవ్వట్లేదు. దీనివల్ల నలుగురితో ఎలా కలవాలి, జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా వాళ్ళు ఎదుర్కోవాలి, ఓటమిని గెలుపుని ఎలా సమానంగా స్వీకరించాలో తెలియట్లేదు పిల్లలకి. ఈ విధంగా విద్యా వ్యవస్థలో ఈ విధంగా ఉంటే ముందు ఎన్నో పర్యవసానాలు భావితరాల వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పదలుచుకున్నాను.